సో సోది లేకుండా నేను లాంగ్ వీడియో ఎలా ఎడిట్ చేస్తాననేది ఒక వీడియో తీస్తున్నా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే మనం ప్లే స్టోర్కి వెళ్ళి ఇన్షాట్ అనే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నా ఫోన్లో అయితే ఆల్రెడీ డౌన్లోడ్ అయ్యి ఉంది కాబట్టి డైరెక్ట్ చూపిస్తుంది. ఇంకా ఇన్షాట్ అనే యాప్ ఓపెన్ చేయగానే అక్కడ ప్లస్ సింబల్ ఉండి న్యూ అని ఉంటుంది. న్యూ సింబల్ని క్లిక్ చేయగానే మన గ్యాలరీ అంతా ఓపెన్ అవుతుంది. అక్కడ వీడియో, ఫోటో ఆల్ అని అయితే ఉంటుంది. అక్కడ మనం వీడియోని సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన వీడియో అయితే క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కాన్వాస్ అని అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను లాంగ్ వీడియో ఎలా ఎడిట్ చేస్తా అనేది చూపిస్తున్నా కాబట్టి 16:9 అయితే పెట్టేశాను. ఇంకా నేను మళ్ళీ ఇంకొక వీడియో యాడ్ చేసుకోవాలి కాబట్టి అక్కడ పక్కకి రెడ్ సింబల్ ఉంటుంది ప్లస్ అని. ఇంకా వీడియోస్ అన్ని యాడ్ చేసుకున్నాను. నేను లాస్ట్ వీడియోస్లలో నేను ఎలా షూట్ చేస్తాను, ఎలా ఎడిట్ చేస్తాను అనేది కూడా వీడియో తీసి పెట్టాను. అందులో ఇంకా వాయిస్ ఓవర్ కూడా ఎలా ఇస్తాను అనేది ఉంది. బట్ ఈ వీడియోలో సపరేట్గా మనం లాంగ్ వీడియో ఎలా ఎడిట్ చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను. సో సోది లేకుండా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకండి. ఫస్ట్ ఇది కాన్వాస్ అని ఉంటుంది. సెకండ్ ఆప్షన్ అయితే మనకి ఆడియో అని అయితే ఉంటుంది. ఇంకా థర్డ్ అయితే స్టిక్కర్స్ అండ్ ఫోర్త్ అయితే టెక్స్ట్ అయితే ఉంటుంది. సో థర్డ్ స్టిక్కర్స్లో అన్ని మనకు స్టిక్కర్స్ అయితే ఉంటాయి. ఫోర్త్ మనం ఏదైనా టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ టెక్స్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను హాయ్ అయితే టైప్ చేశాను కదా, అక్కడ మనం అలా యాడ్ చేసుకోవాలి కాబట్టి నేను టెక్స్ట్లోకి వెళ్ళి హాయ్ అయితే అని యాడ్ చేశాను. నేను మీకు చూపించడం కోసం టైప్ చేశాను, తర్వాత అయితే తీసేశాను. మనం వీడియోస్కి వాయిస్ ఓవర్ లేదా మ్యూజిక్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఆడియోలోకి అంటే సెకండ్ దాంట్లోకి వెళ్ళాలి. ఫస్ట్ది మ్యూజిక్, థర్డ్ది రికార్డ్. సో మనం రికార్డ్ చేయాలి అనుకుంటే థర్డ్ ఆప్షన్ ప్రెస్ చేసి రికార్డ్ అయితే చేసుకోవచ్చు. మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకుంటే మన మౌత్ కి కొంచెం ఫోన్ దగ్గర పెట్టుకొని వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చాక అక్కడ రైట్ సింబల్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. లేదు మనం వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మ్యూజిక్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఆడియోలోకి వెళ్ళి ఫస్ట్ ఆప్షన్ మ్యూజిక్ అని అయితే ఉంటుంది కదా, సో మ్యూజిక్ లోకి అయితే వెళ్ళాలి. అది మనకి అక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అని అయితే ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. మనం ఏదైతే మ్యూజిక్ని యూజ్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని గ్యాలరీలో నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న దాన్ని మనం వీడియోకి అయితే మ్యూజిక్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా వీడియోకి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి మనం ఏదైనా ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ట్రాన్సిషన్ అయితే కనిపిస్తుంది. సో దాంట్లో నేను ఫస్ట్ దాన్ని క్లిక్ చేసి అక్కడ 2 రైట్ మార్కులు ఉన్నాయి కదా, సో దాన్ని క్లిక్ చేస్తే అన్నిటికీ అదే అయితే యాడ్ అవుతుంది. ఇంకా అంతే, కాన్వాస్, ఆడియో, స్టిక్కర్, టెక్స్ట్ ఇవి మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఏదైనా డిలీట్ చేయాలి, ఏదైనా తీసేయాలి అనుకుంటే డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. సో అది తెలుసు అనుకోని కాబట్టి నేను చెప్పలేదు. ఇంకా మనం ఎడిట్ చేసుకున్న వీడియోని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు, డౌన్లోడ్ అవుతుంది. డిలీట్ అనే ఆప్షన్ పక్కకి మనకి వాల్యూమ్ అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దాంట్లో ఏంటి అంటే మనం వాల్యూమ్ని తగ్గించుకోవచ్చు. వాల్యూమ్ తగ్గించుకొని మనం వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా అలా వాల్యూమ్ తగ్గించుకున్నాక ఏదైనా వీడియోని కట్ చేయాలి అనుకున్నాం అనుకోండి, అక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే అయితే వీడియో సపరేట్ అవుతుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ పక్కకి స్పీడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, ఇంకా దాంట్లో ఏంటి అంటే మనం ఏదైనా వీడియోని స్పీడ్గా లేదా స్లో మోషన్లో చేయాలి అనుకుంటే స్పీడ్ అనే ఆప్షన్లో మనం చేసుకోవచ్చు. ఇంకా అంతే, మెయిన్ అన్నీ చెప్పేశాను. సో ఇలా అయితే లాంగ్ వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఎడిట్ చేస్తాను. నేను జస్ట్ మీకు చూపించడం కోసం నా వీడియో క్లిప్స్ అయితే అలా ర్యాండమ్గా షూట్ చేశాను అంతే. నా వీడియోకి ఏం ప్రాబ్లం రాకూడదు అంటే నా ఫేస్ చూపించి మాత్రమే వీడియో చేయాలి. సో లేదంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ర్యాండమ్గా ఏదో అలా క్లిక్ చేశాను. దాన్ని కూడా అలా చేశారేంటి వీడియో అని అయితే కామెంట్ చేయకండి. నా వీడియో ఒక్కరికి యూస్ఫుల్ అనిపించినా దట్స్ ఓకే, ఐఎమ్ హ్యాపీ. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇన్షాట్ అని ఇంటూ మార్క్ కనిపిస్తుంది కదా లాస్ట్ కార్నర్లో, దాన్ని క్లిక్ చేసి యాడ్ చూడాలి. ఇంకా యాడ్ చూస్తే మనకు ఇన్షాట్ అని అయితే కనిపించదు. ఇదంతా చేసిన తర్వాతనే ఎక్స్పోర్ట్ అని అయితే చేసుకోవాలి, అది మన గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. నేను ఈ వీడియో చేసింది కేవలం బిగినర్స్, యూట్యూబ్ స్టార్ట్ చేసిన బిగినర్స్కి యూజ్ అవుతుందని మాత్రమే చేశాను. ఎవరికైనా నా వీడియోస్ నచ్చకపోతే ప్లీజ్ ఫస్టే స్కిప్ చేసేయండి. అంతేగాని ఇలా చేస్తున్నావేంటి, అలా చేస్తున్నావేంటి అని చెత్త కామెంట్స్ అయితే చేయకండి. ఐ హోప్ ఒక్కరికైనా యూజ్ అవుతుందని. మీరు వీడియో ఎడిటింగ్ ప్రాసెస్ మొదలు పెట్టండి, అదే మనకి అన్నీ అర్థమవుతాయి. ఫస్ట్లో ఎవరికి ఏది రాదు. ఓకే, ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.